ఈ ఉదయకాల సమయంలో మరొక శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించిన మన పరలోకపు తండ్రి అయిన దేవునికి నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న ప్రియ సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దేవుని మహాకృపను బట్టి దేవుని సంకల్పములో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉన్న సంఘము అనే సత్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మనము సంఘ పెద్దల యొక్క రెండు విషయాలను మనము ధ్యానించబోతున్నాం. ఈ రెండు విషయాలు మనం పరిశీలన చేస్తే అందులో ఒకటి బైబిల్లో ఉన్న ఆ పెద్దల యొక్క లేక సంఘ పరిపాలన, అలాగే నేడు లోకంలో ఉన్న సంఘ పరిపాలన. ఈ రెండింటిని ఈరోజు మనము పరిశీలించి ముందుకు సాగిపోదాం. మొట్టమొదటిగా సంఘ పరిపాలన ఎక్కడ ప్రారంభమైంది అనేది మనము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అందులో మొట్టమొదటిగా సంఘ పరిపాలకుడు క్రీస్తు యొద్ద నుండి ప్రారంభమైనట్లుగా మనం మొట్టమొదట చూడాలి. ఈ యొక్క పరిపాలన యొక్క విధానాన్ని మనం ఆలోచించినట్లయితే మొట్టమొదటిగా అపోస్తులైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక నుండి మొదటి అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుండి వాక్య భాగాన్ని మనం చదువుకొని ముందుకు సాగిపోదాం. 20వ వచనం నుండి చదువుతున్నాను. ఆయన బలాతిశయం చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వం కంటేను, ఏ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఈ వచ్చిన భాగాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పరలోకమందున తండ్రైన దేవుడు భూలోకానికి పంపబడి సిలువ వేయబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన తన యొక్క శక్తి చేత, బలము చేత లేపి ఆయనను సమస్తము పైని కూడా ఆ శిరస్సుగా నియమించాడు. అంటే సంఘమునకు శిరస్సుగా నియమించను అనేది ఇక్కడ మనం గ్రహించాలి. ఎప్పుడైతే సంఘము అని ఆయన వాడుతున్నాడో, ఆ మాట ఉపయోగించాడో, రెండు భాగాలుగా ఆయన చేశాడు. ఒకటి సంఘము, రెండు సంఘమునకు వెలుపట ఉన్నవారు. సంఘమునకు వెలుపట ఉన్న వారితో ఈ మాటలు చెప్పట్లేదు, కానీ సంఘముతో ఆయన ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. సంఘానికి శిరస్సు, సర్వాధికారి, పరిపాలించేవాడు, ప్రభువు, రాజు, రక్షకుడు. ఇలాగా మనం ఏది చెప్పినా కూడా ఆయన క్రీస్తే. అంటే అక్కడ నుండి పరిపాలన అనేది ప్రారంభించబడుతుంది. ఆ తర్వాత ఆయన ఆ యొక్క సంఘాన్ని అధికార బదలాయింపు అంటారు. అధికార బదలాయింపు అంటే ఒకరి నుండి ఇంకొకరికి ఆ యొక్క అధికారాన్ని అప్పగించడం. ఇది మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ అధికార బదలాయింపు ఎలా జరిగింది అనేది మనం గమనిస్తే క్రీస్తు ప్రభువు సర్వాధికారి, సర్వాధికారం కలిగినవాడు. అక్కడ నుండి మనము ఆ అధికారాన్ని ఆయన ఎవరికి అప్పగించాడు అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే అది ఆ యొక్క అధికారాన్ని ఆయన
సంఘ పెద్దలకు అంటే తన తరువాత సంఘ పెద్దలకు ఆ బాధ్యత అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి పేతురు పత్రిక 5 అధ్యాయం 2 వచనంలో బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోను మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి అంటాడు. అలాగే మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్లుండక మందకు మాదిరిలుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆడబారని మహిమ కిరీటము పొందుదురు అని చెప్పి సంఘ పెద్దలకు ఆయన ఈ బాధ్యత అప్పగిస్తూ ఉన్నాడు. ఆ అప్పగించేటప్పుడు ఆయన అంటున్నాడు, బలిమి చేత కాక అంటే బలవంతముగా కాదు, ఆ అధికారాన్ని వారి మీద బలప్రయోగంతో కాదు కానీ, ఇష్టపూర్వకముగా దుర్లాభాపేక్షతో కాక, దుర్లాభాపేక్ష అంటే లాభాన్ని సంపాదించుకోవాలనే కోరికతో కాకుండా, సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. నేను సంఘము యొక్క పోలికలు అనేది చెప్పేటప్పుడు, సంఘాన్ని మందతో గొర్రెల దొడ్డితో పోల్చటాన్ని గూర్చి మీకు చెప్పాను. అందులో యేసు సంఘానికి కాపరి అని యోహాను సువార్త 10 అధ్యాయం నుండి కొన్ని విషయాలు మనం ధ్యానించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సంఘము దేవుని మంద. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మందను ప్రత్యక్షంగా భూమి మీద కాయటానికి ఆయన పెద్దలకు ఆ బాధ్యతను అప్పగించాడు. వారే కాపరులు, అధ్యక్షులు అని మనం చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, పరలోకమునున్న అధికారము క్రీస్తు ప్రభువు ద్వారా భూలోకములో ఉన్న పెద్దలకు వాక్యానుసారమైన విధానంలో అది అప్పగించబడింది. కాబట్టి అలాగా ఆ యొక్క విధానంలో వారికి అప్పగించబడింది. వారు మనము చెప్పుకున్నాం తీతు పత్రికల్లో అర్హతలు కలిగిన వారై ఆ అర్హతలతో వారు ఆ యొక్క పెద్దలుగా బాధ్యతను వహించవలసిన వారై ఉన్నారు. ఒకవేళ ఆ అర్హతలు లేని వారు పెద్దలుగా ఉండటానికి ఎంత మాత్రం కూడా అర్హులు కాదు అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రధాన కాపరి. ఆయన యొక్క స్థానంలోనికి అంటే ఆయన తరువాత స్థానంలోనికి కాపరులుగా, అధ్యక్షులుగా వారు ఆ యొక్క బాధ్యతను స్వీకరిస్తూ ఉన్నారు. కనుక వారికి కొన్ని అధికారాలు ప్రభువు అప్పగించాడు వాక్యం ద్వారా. కనుక మనం ఇక్కడ గ్రహించినట్లయితే ఆ యొక్క అధికారాలు లేక బాధ్యతల గూర్చి మనము ఆహ్, తెలుసుకుంటాం. వారు ఎలాంటి బాధ్యతలు, ఎలాంటి అర్హతలు కలిగి ఉన్నారు అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే, వారికి దేవుడిచ్చిన బాధ్యతలను మనం జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటిగా మనము అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 17 వచనం నుండి చదువుకుందాం. 20వ అధ్యాయం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఎఫెసులో ఉన్న ఎఫెసుకు అక్కడ ఆయన సంఘ పెద్దలను పిలిపిస్తాడు. పిలిపించి పెద్దలతో ఆయన మాట్లాడతాడు. మిలేతు నుండి ఎఫెసునకు అంటే మిలేతులో ఉన్న సంఘము నుండి పెద్దలను ఎఫెసుకు ఆయన కబురు పెట్టి పంపిస్తాడు. వచ్చినప్పుడు వారితో మాట్లాడతాడు. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. అంటే సంఘ పెద్దలతో తన ప్రవర్తనను గూర్చియు ఆయన ఎలాగ వారి మధ్య ఉన్నాడో ఇదంతా వారికి చెప్తూ ఇక 28వ వచనానికి వచ్చినట్లయితే అక్కడ ఆయన అంటాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును
కాయుటకు పరిశుద్ధాత్మ దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో దేనియందు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండి. అంటే ఇక్కడ పెద్దలు ఎలాంటి బాధ్యత కలిగున్నారు అంటే, ఒకటి వారికి ఒక ప్రధానమైన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము, సంఘము దేవునిది. ఆయన తన రక్తాన్నిచ్చాడు. దాంతో దాన్ని కొన్నాడు. దానికి అసలైన సొంతదారుడు, యజమాని, అధికారి, పరిపాలకుడు, ప్రభువు ఆయనే. ఆయన ఆ సంఘాన్ని కాయటానికి మిమ్మును అధ్యక్షులుగా ఉంచాడు. అంటే పరిపాలించేవారిగా, కాసేవారిగా, పోషించేవారిగా, నడిపించేవారిగా, దాని కొరకు ప్రయాసపడేవారిగా మీకు అప్పగించాడాయన. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఆ యావత్తు మందను గూర్చి, ఆ మందను మీరు ఆ మంద విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండాలి. ఒకటి మీ రక్షణ కాపాడుకుంటూ, మందను కూడా కాపాడాలి. ఎందుకంటే, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. అంటే భాష ఎలా ఉందంటే, గొర్రె, తోడేలు ఈ భాషతో మాట్లాడుతున్నాడు. తోడేలు పనేంటంటే గొర్రెను బయటికి ఈడ్చుకెళ్ళటం, దాన్ని చంపి తినేయటం దాని పని. కాబట్టి నేను వెళ్ళిపోతున్నానిప్పుడు. యెరూషలేముకెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయేంత వరకు ఎవరు రారు. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలుసు. వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరు. బయట నుంచి రారు, మీలోనే బయలుదేరు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. కనుక ఇక్కడ అధికారముతో కూడిన బాధ్యతను ఇక్కడ పౌలు గారు సంఘ పెద్దలకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఇక్కడ వారికి కొన్ని బాధ్యతలున్నాయి, అధికారాలున్నాయి. ఇది మనం గ్రహించాలి. కాబట్టి ఆ తర్వాత మనం ఆలోచించినట్లయితే వారి యొక్క అర్హతల గురించి, వారి యొక్క బాధ్యతల గురించి, అర్హతల గురించి అయితే మనం ముందుగానే చెప్పుకున్నాము. ఇప్పుడు బాధ్యతలను గూర్చి మనము తెలుసుకుందాం. బాధ్యతల గూర్చి మనం తెలుసుకున్నట్లయితే అందులో సంఘ పెద్దలకు అప్పగించబడిన బాధ్యతలు, ఆ బాధ్యతలు ఎలాంటివి అనేది మనం జాగ్రత్తగా గ్రహించినట్లయితే అపోస్తుల కార్యంలోనే అనేక విషయాలంటే 20 అధ్యాయంలో అనేక విషయాలు మనకు చెప్పబడుతూ ఉంటాయి. ఇవి మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఈ విషయాలు పరిశీలన చేసినట్లయితే సంఘ పెద్దలకు అప్పగించబడిన బాధ్యతల గూర్చి జాగ్రత్తగా మనము ఆలోచించవలసిన వారమై ఉన్నాం. తర్వాత మనం పరిశీలన చేసినప్పుడు పౌలు గారు తన మాదిరిని ఇక్కడ వారికి చెప్తున్నాడు. తన మాదిరి ఏమిటి అంటే 33వ వచనము. ఎవని వెండినైనను, బంగారమునైనను, వస్త్రములైనను నేను ఆశింపలేదు అని ఎందుకు చెప్తున్నాడంటే మీరు కూడా ఆశింపొద్దు. 34వ వచనము. నా అవసరముల నిమిత్తమును, నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధాన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకునవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపుతానని చెప్పాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. సంఘ పెద్ద ఒకే వ్యక్తికి 3 పేర్లున్నాయి. పెద్ద, అధ్యక్షుడు, కాపరి. ఈ 3 పేర్లు ఎందుకున్నాయంటే 28వ వచనంలో పౌలు గారు ఒకే వ్యక్తులతో 3 మాటలు వారినంటాడు. ఇక్కడ ఆయన చెప్పిన మాటలు మనం గమనించినట్లయితే మనం 17వ వచనం చదువుకున్నాం కదా! మిలేతు నుండి ఎఫెసునకు సంఘపు పెద్దలను పిలిపించి, సంఘపు పెద్దలు వారు 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 వారి యొక్క
స్థానం ఏంటంటే వారు పెద్దలు. ఇప్పుడు 28 వచనంలో ఏమంటున్నాడంటే, సంఘమును కాయుటకు కాసేవాళ్ళు కాబట్టి పనిని బట్టి ఈ పెద్దలని కాపరులు అని కూడా పిలిచాడు. మనం పేతురు పత్రికలో కూడా చదువుతాం. ప్రధాన కాపరి క్రీస్తు, ఆయన కింద పనిచేసే కాపర్లు మీరు. ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. చాలా మంది క్రైస్తవులకు తెలియని విషయం ఏమిటంటే, సువార్తికుడు వేరు, అలాగే పెద్దలు వేరు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలామంది సువార్తికులు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారు. మంచిదే. ఎందుకంటే కొన్ని చోట్ల సంఘములలో పెద్దలను ఏర్పరచుకునేంత స్థాయికి సంఘాలు కొన్ని ఎదగలేదు. అయితే అక్కడ సంఘ పెద్దలు చేసే పనే సువార్తికుడు చేస్తూ ఉంటాడు. ఆయనే కాస్తూ ఉంటాడు. ఆయనే పోషిస్తూ ఉంటాడు. ఆయనే కష్టపడుతూ ఉంటాడు. ఆయనే శ్రమ పడుతూ ఉంటాడు. అన్ని పాత్రలు అతనే భరిస్తూ ఉంటాడు. అలాంటి క్రమంలో అతను మీరు అంటే చాలామందికి ఈ విషయం తెలియక, అంటే సంఘంలో ఉన్నవారు వారి యొక్క పాత్రలు, వారికి అప్పగించబడిన బాధ్యతలు, ఎవరు ఏమై ఉన్నారో, అంటే పెద్దలేమై ఉన్నారో, సువార్థికులేమై ఉన్నారో, అపోస్తలులేమై ఉన్నారో, ఈ వ్యత్యాసం తెలియక చాలామంది ఈనాడు సువార్థికులు వారి కింద సంఘ కాపరి అని పేరు పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కడా కూడా కాపరి అంటే ఏకవచనంతో కూడిన మాట క్రొత్త నిబంధనలో ఉపయోగించబడలేదు. అంటే సంఘంలో ఒకరికంటే ఎక్కువ మంది కాపరులు ఉండాలి. కాపరులు ఉండాలి. సువార్తికులు లేక బోధకులు ఉండాలి. పరిచారకులు ఉండాలి. ఇది ఒక క్రమం. ఇది పరలోకం నుండి ఇవ్వబడిన సంఘ పరిపాలనా విధానం. నేను మీకు మొదట్లో తెలియజేశాను. ఒక రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, ఉప ప్రధాని, అలాగే మంత్రులు, ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి, అలాగే ఇలాగా పంచాయతీ సర్పంచ్ వరకు కూడా రాష్ట్రపతి దగ్గర నుండి పరిపాలన అనేది అధికార బదలాయింపు, పరిపాలన విభజన జరిగించబడుతూ వస్తుంది మన దేశం. అలాగే ఇక్కడ అందరికంటే పై స్థానంలో ఉన్నవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన అధికార బదలాయింపు జరిగించాడు. అందులో మొదటి వారు పెద్దలు. వారినే కాపరులు అంట. కాపరి అనే మాట అనకూడదు. పెద్ద అనే మాట అనకూడదు. ఎందుకంటే సంఘములో ఒకరికంటే ఎక్కువ పెద్దలు ఉండాలి అనేది దేవుని యొక్క నియమం. కనుక పెద్ద, పెద్దలు, కాపరులు అనే మాట మనం గ్రహించాలి. కనుక ఈ ఈ మాట మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, పౌలు గారు మిలేతులో ఉన్న సంఘము నుండి పెద్దను పిలిపించలా, పెద్దలను పిలిపించాడు. అందుకే 28వ వచనంలో సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేవుని యందు అధ్యక్షులనుగా బహువచనం ఉపయోగించబడింది. అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు. మంద ఒకటే, గాని అందులో పనివారు మాత్రం ఉన్నారు. ఆ పనివారు సంఘ పెద్దలు, సువార్తికుడు, అలాగే ఉపదేశకులు, అలాగే పరిచారకులు, ఇంతమంది అది ఆ యొక్క సంఘాన్ని నడిపించాలి. అంటే సంఘము యొక్క అభివృద్ధి పాత్రలో ఒకే వ్యక్తి ఇక్కడ ఏకఛత్త ఏకఛత్రాధిపత్య పరిపాలన జరిగించకూడదు. అది సంఘం కాదు అప్పుడు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. అంటే ఆ స్థాయికి సంఘాలను సువార్తికుడు సంఘాన్ని తయారు చేయాలి. ఆ స్థాయిలో సంఘము నడిపించబడాలి. ఇది బాధ్యత. ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఏంటంటే, దుర్లాభాపేక్షతో కాక అని పేతురు అన్నాడు. అంటే ఏదో లాభం వస్తుందని. అంటే సంఘ పెద్ద పని అనేది వాలంటీర్ పని. అంటే స్వచ్ఛందంగా చేసే పని. అతనికి ఎలాంటి ఆర్థిక లాభాలేమి ఉండవు. ఇందులో పోషించబడేవాడు ఎవరు అంటే సువార్తికుడు మాత్రమే. అంటే సంఘము ప్లస్ సంఘ పెద్దలు, అలాగే సంఘములో ఉన్న అందరూ కలిసి సువార్తికునికి కొంత జీతాన్ని ఇస్తారు. అంటే అతడు అతని కుటుంబాన్ని పోషించడానికి కావలసిన, అంటే సంఘమే సువార్తికుని పోషించాలి అనేది దేవుని వాక్య నియమమై ఉన్నది అనే సంగతి మనం గ్రహించాలి. ఆ తరువాత అంటే సంఘ పరిపాలన వ్యవస్థలో ఆర్థిక శాఖ చాలా ప్రాముఖ్యమైంది. అంటే ఆర్థిక పరమైన విధానాలు. మీరు చూడండి మన మన దేశంలో హోంశాఖ
లేక ఆర్థిక శాఖ, హోంశాఖ అంటేనేమో రక్షణకు సంబంధించింది, రక్షణ వ్యవస్థ. అలాగే ఆర్థిక శాఖ అంటే ఫైనాన్షియల్ మినిస్ట్రీ. అంటే ఈ ఫైనాన్షియల్ మినిస్ట్రీ అనేది మనం గ్రహించినప్పుడు బడ్జెట్ తయారు చేయటం దగ్గర నుండి, బడ్జెట్ వినియోగం వరకు అన్ని బాధ్యతలు కూడా ఆర్థిక శాఖ చూసుకుంటుంది. అలాగే సంఘంలో ఆర్థిక శాఖను కూడా నిర్వహించేవారు సంఘ పెద్దలయ్యుంటారు. వారు బాధ్యత కలిగిన సంఘ పెద్దలుగా సంఘము ఇచ్చే కానుకలను వారు ఆ యొక్క సంఘ నిర్వహణకు వినియోగించవలసిన బాధ్యతను దేవుడు వారికి అప్పగించాడు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. మనం స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, కాపరి వేరు, సువార్థికుడు వేరు. కాబట్టి సువార్థికుడు కాపరి అనే పేరుతో పిలువబడకూడదు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. అంటే కాపరులు లేనప్పుడు, అంటే పెద్దలు లేనప్పుడు కాపరిగా ఆయన బాధ్యత నిర్వహిస్తాడు. కానీ ఆయన పని సువార్థికుడే. కాబట్టి కాపరి అనే పేరుతో అని పెట్టుకోకూడదు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆ తరువాత విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే, ఇక్కడ వారి బాధ్యతలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు, పౌలు గారు ఈ యొక్క అపోస్తలుల కార్య 20వ అధ్యాయము 28వ వచనం నుండి 38 వచనాలలో వారికి కొన్ని బాధ్యతలను అప్పగించాడు. అందులో మొదటి విషయం ఏంటంటే, దేవుడు స్వరక్తమిచ్చి సంచిన అంటే దేవునిది దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించింది. కాబట్టి మీరు కూడా కాపరి తన గొర్రెలను పెట్టింది ప్రభువు చెప్పాడు. తరువాత మనం గ్రహించవలసింది ఏంటంటే ఆ తర్వాత విషయం నుండి సంఘాన్ని పాడు చేసే వారి విషయంలో సంఘ కాపరులు ఎక్కువ కలిగి ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా కాయాలి. అది సంఘ కాపరుల యొక్క బాధ్యత. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ సంఘ పెద్దల యొక్క బాధ్యత మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, వారిని గూర్చి దేవునికి లెక్క అప్పగించాలి అనే విషయాన్ని కూడా మనము జాగ్రత్తగా గ్రహించాలి. ఎవరు లెక్క అప్పగించాలి? సువార్థికుడు కాదు. సువార్థికుడు ఎప్పుడు అప్పగిస్తాడు అంటే, సంఘ పెద్దలు లేని సంఘంలో ఒకవేళ అతడుంటే, ఇంకా అక్కడ సంఘ పెద్దలు అనేవాళ్ళు లేనప్పుడు వారిని బాధ్యతతో కాస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటాడు. కానీ సంఘ పెద్దలు ఎలాంటి వారు అంటే, వారు బాధ్యత కలిగిన వారుగా ఉంటారు. వారికి అప్పగించబడిన బాధ్యత ఎంత గొప్పది అంటే, దేవునికి వాళ్ళు లెక్క అప్పచెప్పాలి. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనము. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇందులో రెండు విషయాలున్నాయి. ఒకటేమిటంటే, సంఘం పట్ల కాపరుల యొక్క బాధ్యత, సంఘం యొక్క బాధ్యత. ఇక్కడ కాపరుల బాధ్యత ఏమిటంటే, వారు అప్పగించబడిన ప్రధాన కాపరి ఆయన అప్పగించి వెళ్ళిపోయాడు. మరలా వచ్చినప్పుడు లెక్క అడుగుతాడు. ఏంటి, నేను మీకు అప్పగించిన గొర్రెల సంగతేమిటి? ఏం చేశారు? అని లెక్క అడుగుతాడు. కాబట్టి ఆయనకి లెక్క అప్పగించాలనే భయంతో వీళ్ళు కాయాలి. లాభంతో కాదు. నేను ఒక సంఘాన్ని కాస్తే నాకెంత లాభం సంపాదించును అని కాదు. రేపు ప్రధాన కాపరి వస్తాడు. ఆయన అప్పగించిన ఈ గొర్రెలను దృఢంగా, ఆరోగ్యకరంగా, బలంగా నేను మేపాలి, కాయాలి, పోషించాలి. దానికోసం నేను కష్టపడాలి. అలాగే ఇంకా ఆ మందను ఇంకా అభివృద్ధి పరచాలి. ఇలాంటి బాధ్యత వాళ్ళు కలిగి ఉండాలి. ఇది మనం సంఘ పెద్దల యొక్క బాధ్యతలను గూర్చి మనం నేర్చుకోవాలి. అలాగే పౌలు గారు వారికి కొన్ని విషయాలు ఆయన తెలియచేశాడు. అదేమిటంటే, సంఘాన్ని కాపాడే విషయంలో మీరు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే క్రూరమైన తోడేళ్లు ప్రవేశిస్తాయి. ఇంకా వంకర మాటలు పలుకు మనుషులు మీలో నుండే బయలుదేరతారు. ఇంకా ఎక్కడి నుంచో
బయట అన్య మతాల నుంచి రారు. మీలోనే పుడతారు. మీలోనే ప్రవేశిస్తారు. కాబట్టి మీరు సంఘాన్ని చాలా జాగ్రత్తగా క్రమపరచాలి. జాగ్రత్తగా కాయాలి. ఏ విశ్వాసంలో వారు రక్షించబడ్డారో, ఆ విశ్వాసం నుండి తప్పిపోకుండా వారి విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. అబద్ధ బోధల విషయంలో కఠినంగా ఉండాలి. ఇలాంటివన్నీ ఈ మిలేతులో ఉన్న సంఘ పెద్దలతో పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. తర్వాత ఈ పౌలు గారు ఆయన చెప్తూ సంఘం నుండి మీరేది ఆశించొద్దు అంటున్నాడు. ఎందుకంటే నేను నా యొక్క స్వహస్తములతో కష్టపడి నేను పోషించబడ్డాను అనే విషయాన్ని పౌలు గారు సంఘ పెద్దలకు ఎందుకు చెప్తున్నాడంటే, సంఘము నుండి మీరేమి ఆశించొద్దు. కానీ సంఘానికి మీరే వాలంటీర్లు అంటే స్వచ్ఛంద సేవకులు. సంఘ సంఘాన్ని కాసేవారు, పోషించేవారు. సంఘాన్ని మీరు దోచుకొనవద్దు. అలాగే గొర్రెల గొర్రెలను మీరు పోషించేవారే గాని, గొర్రెలను మీరు మేసేవారుగా, మీరే గొర్రెలను తినేసేవారుగా మీరు ఉండవద్దు అని చెప్పి ఆయన సంఘ పెద్దలను హెచ్చరిస్తా ఉన్నాడు. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత మనము ఆలోచించినట్లయితే ఇక్కడ సంఘ పెద్దలకు అప్పగించబడిన బాధ్యతల్లో మరికొన్ని విషయాలు మనం గమనిద్దాం. ఇక్కడ మంచి కాపరులు, అలాగే చెడ్డ కాపరులు. అంటే ఆహ్, మంచి పెద్దలు లేక చెడ్డ పెద్దలు. అంటే మంచి కాపరులు, చెడ్డ కాపరులు. ఈ ఈ 2 విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాత నిబంధనలో చెడ్డ కాపరులను గూర్చి ముందుగా మనం తెలుసుకుందాం. యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయము మనం పరిశీలించినట్లయితే, పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు కొందరు కాపరులని ఏర్పాటు చేసి, వాళ్ళని అప్పగించాడంట. అయితే అప్పగించితే వాళ్ళేం చేశారు అనే విషయాన్ని ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో తెలియజేస్తూ ఆహ్, రెండో వచనం 34 అధ్యాయం రెండో వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, "నరపుత్రుడా, ఇశ్రాయేలీయుల కాపరులను గూర్చి ఈ మాట ప్రవచింపుము. ఆ కాపరులతో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, తమ కడుపు నింపుకొను ఇశ్రాయేలీయుల కాపరులకు శ్రమ. కాపరులు గొర్రెలను మేపవలెను కదా! మీరు క్రొవ్విన గొర్రెలను వధించి, క్రొవ్వును తిని, బొచ్చును కప్పుకొందురు గాని గొర్రెలను మేపరు. బలహీనమైన వాటిని మీరు బలపరచరు. రోగము గల వాటిని స్వస్థపరచరు. గాయపడిన వాటికి కట్టు కట్టరు. తోలివేసిన వాటిని మరలా తోలుకొని రారు. తప్పిపోయిన వాటిని వెతకరు. అది మాత్రమే గాక మీరు కఠిన మనస్కులై బలాత్కారంతో వాటిని ఏలుదురు. కాబట్టి కాపర్లు లేకయే అవి చెదిరిపోయెను. చెదిరిపోయి సకల అడవి మృగములకు ఆహారమాయెను. నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను, ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి యందంతటా చెదిరిపోయినను వాటిని గూర్చి విచారించువాడొకడును లేడు, వెతుకువాడొకడును లేడు. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. కాపర్లు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమైను. కాపర్లు నా గొర్రెలను విచారింపరు. తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. ఇలాగా ఈ యెహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేలును ఆహ్, అంటే ఇశ్రాయేలు ప్రజలను మేపడానికి, పోషించడానికి, రక్షించడానికి, నడిపించటానికి కొందరు కాపరులను ఆయనిచ్చాడు. అందులో రాజులు, అలాగే ప్రవక్తలు, యాజకులు వీళ్ళున్నారు. కానీ ఈ రాజులు ఆహ్, పరిపాలన వదిలేసి సొంత భోగాలకు అలవాటు పడిపోయారు. కనుక చెడ్డ కాపరులుగా వాళ్ళని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈనాడు సంఘాన్ని నడిపించడానికి దేవుడు కొందరు కాపరులను ఏర్పరిచాడు. ఈ కాపరులకు అధికారం ఇచ్చాడు. బాధ్యతలు అప్పగించాడు. కాపరి తన కడుపు కోసం చూడకూడదు గానీ గొర్రె కడుపు నింపాలి. అలాగే గొర్రెలను తినటం కాదు. అంటే గొర్రెల ద్వారా తను
పుష్టిగా ఉండటం కాదు గానీ, గొర్రెలు పుష్టిగా ఉన్నాయా లేదా చూడాలి. గొర్రెలకు మంచి ఆహారాన్ని అందించాలి. గొర్రెలు బయట నుండి వచ్చే ఆ యొక్క క్రూర మృగాల బారిన పడకుండా గొర్రెలను కాయాలి. కంచెలాగా ఉండాలి. కాయాలి. రాత్రింపగళ్ళు వాటి ఎదుట కాపరిగా ఉండాలి. ఇది వాళ్ళు మర్చిపోయి గొర్రెలను తినేసి, గొర్రెల బొచ్చును కప్పుకొని హాయిగా ఉన్నారు. కఠిన మనస్కులై బలాత్కారంతో వారిని ఏలారు. బలహీనమైన వాటిని వారు పట్టించుకోలేదు. రోగము గల వారిని స్వస్థపరచలేదు. గాయపడిన గొర్రెలకు కట్టుకట్టలేదు. తోలివేసిన వాటిని అంటే మేపటానికి బయటకి తోలుకెళ్లారు. కానీ అవి వచ్చాయా లేదా చూసుకోలేదు. ఒకవేళ రాకపోతే వాటిని తిరిగి మరలా తీసుకురాలేదు. తప్పిపోయిన వారిని పట్టించుకోరు అన్నాడు. అంటే ఏదైనా గొర్రె పొరపాటున తప్పిపోతే ఇక అది మరలా దాన్ని వెతికి దాన్ని మందలోనికి తీసుకురావాల్సిన పని వారు చేయలేదు. వారు మేపలేదు, బలపరచలేదు, కట్టుకట్టలేదు, మరలా తోలుకొని రాలేదు. ఇలాగా యెహెజ్కేలు గ్రంథంలో చెడ్డ కాపరులు. ఈ చెడ్డ కాపరుల యొక్క నిర్లక్ష్య ఫలితం ఏమిటి అంటే గొర్రెలు చెదిరిపోయాయి. అవి సకల మృగములకు అంటే అడవి మృగములకు ఆహారమైపోయాయి. అవి ఇటు అటు తిరుగులాడుతున్నాయి. అంటే ఇక్కడ రహితమైన పని జరిగింది అంటే గొర్రెలు ఇలా అయిపోయాయి. కనుక ప్రధాన కాపర్లకి బాధ ఏమీ లేదు. ఇక్కడ మనలో కాపర్లనుకోండి వాళ్ళకే బాధ ఉండదు. బాధపడేదెవరు? అసలు అప్పగించిన ప్రధాన కాపరి. ప్రధాన కాపరి ఆయన రేపు ఈ మందను తనతో పాటు తీసుకువెళ్ళడానికి ఆయన మంద దృఢంగా ఉండాలి, అభివృద్ధికరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. అలా లేకుండా ఆ మంద ఇలా చిక్కిపోయినట్లయితే, బలహీనపడినట్లయితే, పతనమైపోయినట్లయితే రక్తమిచ్చి కొనుక్కున్నవాడు ఎంత బాధపడతాడు. ఇక్కడ వీళ్ళు సంపాదించలా. వీళ్ళు పాలికాపులు మాత్రమే. అప్పగించి వెళ్ళిపోయాడాయన. జాగ్రత్తగా మనం గ్రహించాలి. కానీ సొంతదారుడు ఎంత బాధపడతాడనేది మనం ఆలోచించాలి. కనుక ఈ విషయాలు మనం ఆలోచన చేసినప్పుడు ఇక రెండవది మంచి కాపరుల గూర్చి మనం వాక్యము నుండి ధ్యానిద్దాం. మంచి కాపరుల గూర్చి మనం ఆలోచించితే అదే 34 అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. చూడండి 11వ వచనం నుండి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొను. అంటే మంచి కాపరి ఏం చేస్తాడు? తప్పిపోయిన గొర్రెలను వెతుకుతాడు. అలాగే మంచి కాపరి ఏం చేస్తాడు అంటే, ఆయన తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతకున్నట్లు నేను నా గొర్రెలను వెతకి చీకటి గల మబ్బు దినముందు ఎక్కడెక్కడికి అవి చెదిరిపోయినో అక్కడి నేను వాటిని తప్పించి ఆయా జనుల్లో నుండి వాటిని తోడుకొని వచ్చి ఆయా దేశములో నుండి వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల ఎత్తును దేశమందున సకలమైన కాపురపు స్థలములందును వాటిని మేపెదను. అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఈ యొక్క చెడ్డ కాపరుల వలన, చెడ్డ ప్రవక్తలు, చెడ్డ యాజకులు, చెడ్డ రాజుల వలన యెరూషలేము నుండి వారు దూర ప్రాంతాలకు, అన్య ప్రాంతాలకు, అన్య దేశాలకు చెదిరిపోయారు. కనుక ఆయన అంటున్నాడు, నేను మరలా వారిని తోడుకొని వస్తాను. మంచి కాపరి గొర్రెలను గూర్చి చింత కలిగి ఉంటాడు. మంచి కాపరులకు దేవుడు అప్పగించిన బాధ్యతలను మనం చూస్తున్నాం. మంచి గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే బయటకు తీసుకొస్తాడు. అంటే ఎక్కడైతే గొర్రెలు చిక్కుకొని ఉన్నాయో వాటి నుండి విడిపించి బయటకు తీసుకొస్తాడు. మంచి కాపరి గొర్రెలను మేపుతాడు. మంచి కాపరి మంచి దొడ్డిని అంటే మంచి సెక్యూరిటీ కలిగిన దొడ్డిని ఏర్పరుస్తాడు. మంచి కాపరి గొర్రెలకు విశ్రాంతినిస్తాడు. మంచి కాపరి గాయపడిన గొర్రెలకు కట్టుకడతాడు. మంచి కాపరి బలహీనమైన గొర్రెలను బలపరుస్తాడు. మంచి కాపరి ఆహ్, క్రొవ్వెక్కిన గొర్రెలను అంటే ఇక్కడ 16వ వచనాన్ని మనం చూస్తే తప్పిపోయిన దానిని నేను వెదకుదును. తోలివేసిన దాన్ని మరలా తోలుకొని వచ్చెదను. గాయపడిన దానికి కట్టుదును. దుర్లభముగా ఉన్న దాన్ని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికిని, బలము గల వాటికిని శిక్షయను మేత పెట్టి లయపరచెదను.
అంటే కొవ్వెక్కి ఎదురు తిరిగిన వాటిని శిక్షిస్తాను అంటున్నాడు. శిక్షయను మేత పెట్టి లయపరిచెదను. అంటే ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించినప్పుడు సంఘం పట్ల ఎన్ని విధాల బాధ్యతలను దేవుడు పెద్దలకు, కాపరులకు ఆ బాధ్యత గొప్పది. ముందు కీర్తన 23వ అధ్యాయంలో మంచి కాపరికి కలిగిన లక్షణాలను ఆయన తెలియజేస్తాడు. 23వ మనం కాపరి ఎలా ఉన్నాడో, మంచి కాపరి కలిగిన గొర్రె ఎంత ధైర్యంగా, సంతోషంగా ఉంటుందో ఇక్కడ ఎంతో స్పష్టంగా మాకు పడింది. కనుక కాపులు లేక బాధ్యత కలిగిన వారుగా దేవుడు వారిని సంఘంలో ఏర్పాటు చేసేకి ఆ యొక్క విధానాలు అప్పగించాడు. సంఘ పెద్దలకు క్రమశిక్షణ చర్యలను తీసుకునే అధికారాన్ని కూడా దేవుడు తెలియచాడు. ఇది చాలా గ్రహించాలి. అంటే సంఘ పెద్దలు సంఘాన్ని హెచ్చరించే అధికారాన్ని, గద్దించే అధికారాన్ని, బుద్ధి చెప్పే అధికారాన్ని కూడా ఆయన వారికి అప్పగించాడు. అంటే ఇది పెద్ద పని. అందుకే తిమోతి మొదటి పత్రికలో అంటాడు కదా! ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన యెడల దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అంటాడు. దొడ్డ పని అంటే ఇది చాలా పెద్ద పని. బాధ్యతతో కూడింది. అర్హతలతో కూడింది. కనుక సువార్తికుని ఏంటంటే, సువార్తికునికి వ్యక్తిగతమైన తన యొక్క వ్యక్తిగతమైన అర్హతలు మాత్రమే అవసరం. కానీ సంఘ పెద్దలకు ఆయన భార్య విశ్వాసి అయి ఉండాలి. పిల్లలు కూడా విశ్వాసులై, అంతేకాని వాళ్ళేదో నామకార్థమైన వారుగా ఉంటే సంఘ పెద్ద ఆ అర్హతను పోగొట్టుకుంటే అర్హతను పోగొట్టుకుంటాడు. అలాగే మనం చెప్పుకున్నాం. సువార్తికుని కంటే ఎక్కువ జ్ఞానం కలిగిన వాడుగా అంటే బోధించే ఒక దృఢము, ఆర్థిక పరిస్థితులు, బాగుబడి, రాజకీయం ఈ మాత్రమే ఒక మంచి వాక్య జ్ఞానం కలిగిన సంఘ పెద్దలు ఉన్న వాక్యముతో వారిని నడిపిస్తూ ఉంటారు. ఇక్కడ ఒక పోలీసు లాగా అధికారాన్ని ప్రయోగించి కాదు. లేక ఇలాగ బయట ఉన్న అధికారాలు, అధికారం ఉన్న అధికారాలు అంటే కాదు. ఇక్కడ ప్రేమతో, సాత్వికముతో, వాక్య జ్ఞానంతో సంఘాన్ని క్రమపరిచే సంఘ పెద్దలకు అప్పగించాడు. సంఘంలో ఎవరైనా రోగులుగా ఉంటే వారికి నూనె రాచి ప్రార్థించే అర్హత కూడా దేవుడు సంఘ పెద్దలకు ఇచ్చాడు. మీరు జాగ్రత్తగా సువార్తికుడు వేరు, పెద్దలు వేరు. సువార్తికి సంబంధించిన బాధ్యతలు ఏమీ అక్కడ లేవు. సువార్తి అయ్యుండు భార్య చనిపోయిన వాడు సువార్తికుడుగా ఉండకూడదు అనే నియమం క్రొత్త నిబంధన తెలియచేయలేదు. కానీ సంఘ పెద్దలకు మాత్రం ఖచ్చితంగా సంఘ పెద్దకు విశ్వాసి అయిన భార్య, విశ్వాసి అయిన పిల్లలు ఉండాలి. అలాగే వారందరూ కూడా రక్షించబడిన వారు అయి ఉండాలి. అలాగే సంఘ పెట్టకంటూ వ్యక్తిగతమైన అర్హతలను ఇచ్చాడు. కానీ మీరు ఎక్కడైనా చూడండి, సాత్వికునికి సంబంధించి వ్యక్తిగతమైన కుటుంబ అర్హతలు ఇవ్వలేదు. కనుక ఇది గ్రహించాలి. అంటే దేవుడు ప్రధానమైన ఫోకస్, గురి ఎవరి మీద పెట్టాడంటే క్రీస్తు ప్రధాన కాపరి, తన తరువాత తన అధికారాన్ని ఆయన సంఘ పెద్దలకు అప్పగించాడు. వారే సంఘాన్ని, సువార్తికుల్ని, పరిచారకుల్ని అందరినీ నడిపిస్తారు. అంత విశిష్టమైన గొప్ప పని సంఘ పెద్దలది. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. సంఘ పెద్దలు, సువార్తికుడు, అలాగే పరిచారకులు వీళ్ళంతా పనివాళ్ళు. వీరు కలిసి సంఘాన్ని నడిపిస్తూ ఉంటారు. సంఘంలో పరిచర్య చేస్తూ ఉంటారు. సంఘాన్ని పోషిస్తూ ఉంటారు. సంఘానికి అవసరమైన కార్యక్రమములన్నీ కూడా వారు నిర్వహిస్తూ ఉంటారు. సంఘ శ్రేయస్సుకు, సంఘ బాధ్యతకు, సంఘ ఎదుగుదలకు కావలసిన నిర్ణయాలు అన్ని చేస్తూ ఉంటారు. సంఘంలో ఎక్కడైనా పాపము ప్రవేశించినట్లయితే అక్కడ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం
అవసరమైతే వారిని సంఘంలో నుండి వెలివేసే అధికారాన్ని కూడా సంఘ పెద్దలు కలిగి ఉన్నారు. వాక్యానుసారంగా ఉన్నాయి. వాక్యానికి వెలుపట కాదు. అన్నీ కూడా సంఘ పెద్దలకు అప్పగించిన ఆ యొక్క బాధ్యతై ఉన్నది. ఇలాగా సంఘ పెద్దలు బాధ్యత కలిగిన వారుగా ఉన్నారు అనే ఆహ్, సంబంధ స సంగతి మనము జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. నేర్చుకొనవలసిన వారమై ఉన్నాం. కనుక ఇది మనము బైబిల్‌లో చూసే సంఘ విధానం. ఇప్పుడు రెండో విషయం చెప్తాను. రెండో విషయం ఏంటంటే, ప్రస్తుతం లోకంలో ఉన్న స్ నాయక నా సంఘపుత్వం, ఆ సంఘ పరిపాలనా విధానం లోకంలో ఎలా ఉంది? లోకం అంటే ప్రస్తుతం మనం చూస్తున్న ఆ యొక్క సంఘం, లేక సంఘ నాయకత్వం, లేక సంఘ బాధ్యతలు, లేక సంఘ పరిపాలన. ఇది ఎలా ఉంది అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, బైబిలుకు వేరుగా, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా బయట ఆ యొక్క విధానం ఇది మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే బైబిల్లో కనిపించే సంఘం అపోస్తుల కార్యం 2 అధ్యాయంలో స్థాపించబడిన సంఘము, క్రీస్తు సంపాదించిన సంఘము, క్రీస్తు ప్రభు యొక్క సంఘము. ఆ యొక్క సంఘములో నుండి బయటికి వెళ్ళిపోయిన కొందరు కాథలిక్స్ అనే పేరుతో పిలువబడ్డారు. ఇది చరిత్ర. ఇప్పుడు నేను చెప్పేది సంఘ చరిత్ర. ఇంతవరకు కూడా బైబిల్‌లో ఉన్న సంఘం యొక్క చరిత్ర, ఆ సంఘం యొక్క పరిపాలనా విధానాన్ని గూర్చి మీకు చెప్పాను. ఇప్పుడు బైబిలుకు వెలుపట ఉన్న సంగతులు మీకు చెప్తున్నాను. బైబిల్‌లో నుండి బయటికి అంటే పౌలు గారు చెప్పారు గదా! క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించను. వారు మందను కనికరింపరు. వాళ్ళు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోయి వంకర మాటలు పలుకుతారు అన్నాడు. అది అక్షరాల జరిగింది. కొందరు అందులోని నాయకత్వం కోసం ఆశించారు. ఆశించి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ కొందరిని తీసుకుపోయారు. వారు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశారు. అంటే సంఘ పరిపాలనకు వారు ఏర్పాటు చేసిన సిస్టమ్ ఏమిటంటే, ఒకటి శిరస్సు పోపు. పోపే సర్వాధికారి. కోర్ పోపు దగ్గర నుండి ఆయన తర్వాత ఆర్చ్ బిషప్ అనే ఒక వ్యక్తి పోపు తర్వాత బాధ్యతను తీసుకుంటాడు. ఆ తర్వాత ఆర్చ్ బిషప్ నుండి కిందకి వస్తే బిషప్ ఉంటాడు. ఆ బిషప్ కింద స్థానం ఎవరిదంటే పారిష్ ప్రీస్ట్ అంటారు. పారిష్ ప్రీస్ట్. ఆ తర్వాత ఇది రోమన్ కాథలిక్ చర్చి యొక్క పరిపాలనా విధానం. తరువాత సీఎస్ఐ సీఐ అనే సంఘాలకు సంబంధించిన విధానాన్ని మనం గమనించితే వారు ఎలాంటి క్రమం ఏర్పాటు చేసుకున్నారంటే పైన మోడరేటర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ మోడరేటర్ కింద డయాసిస్ బిషప్ అనే వ్యక్తి ఉంటాడు. డయాసిస్ బిషప్. తర్వాత డయాసిస్ బిషప్ కింద ప్రెస్బిటర్ అనే వ్యక్తి ఉంటాడు. ప్రెస్బిటర్ అనే వ్యక్తి ఇలాగా ఈ యొక్క విధానం అనేది విభజించబడింది. ఇందులో సంఘము ఈ ప్రెస్బిటర్ అనే అనే యొక్క విధానము నుండి ప్రెస్బిటేరియన్ పరిపాలనా విధానం అనేది వచ్చింది. ప్రెస్బిటేరియన్ పరిపాలనా విధానంలో ఎవరుంటారంటే పాస్టర్, డీకన్లు, ఇతర సభ్యులు ఉంటూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళకి ఒక సినడ్ అనేది ఉంటుంది. ఈ ఈ యొక్క సినడ్‌కు నాయకుడిగా మోడరేటర్ ఉంటాడు. వీరంతా ఎలక్షన్ ద్వారా ఎన్నుకోబడతారు. అర్హతలు లేవిక్కడ. సంఘ పెద్దలు, సంఘ నాయకులు, సంఘ పనివారు వారికి బాధ్యతలను చూసి వీళ్ళు దానికి తగిన వారని చెప్పి బాధ్యతలుగా వారిని ఎన్నుకునే విధానం ప్రక్కన పెట్టి, బయట ప్రపంచంలో ఓట్లు ఎలక్షన్ ఎలా జరుగుతుందో, అలాగా ఓట్లతో వారిని ఎన్నుకునే విధానము ఈ యొక్క ప్రెస్బిటేరియన్ సంఘంలో, అలాగే కాంగ్రిగేషనల్ పరిపాలనా విధానంలో, అలాగే బాప్టిస్ట్ పరిపాలనా విధానంలో, అలాగే లూథరన్ అనగా ప్రొటెస్టెంట్ పరిపాలనా విధానంలో ఇవి జరిగించబడుతూ ఉంటాయి. వీరు 2 అధికారాలు కలిగి ఉంటారు. ఒక అధికారం ఏమిటంటే పెద్ద బిషప్, ప్రెస్బిటర్, కాపరి, 2 డీకన్. ఇవి ఇవి కూడా ఎలా వస్తాయి అంటే వంశపారంపర్యంగా వీరికి వస్తూ ఉంటాయి. అంటే ఒక కుటుంబము
ఒక పదవి ఇక తరాలు ఆ కుటుంబమే వారిని ఉంటుంది. అంటే సంఘములో కుటుంబ పరిపాలన అలా కొనసాగుతూ ఉంటుంది. కనుక ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, లోకములో ఉన్న పరిపాలనా విధానము అంటే ప్రస్తుతము మనం చూస్తున్న క్రైస్తవ లోకములో ఉన్న పరిపాలనా విధానము ఇలాగా కొనసాగుతుంది. ఇక సర్వాధికారం ఎవరిదంటే అక్కడున్న పాస్టర్‌దే. ఆ పాస్టర్ యొక్క కుటుంబానిదే. సంఘానికి అందులో ఏది కూడా ఉండదు. వ్యక్తి ప్రభుత్వం అనేది అక్కడ ఉంటుంది. ఏక పరిపాలన జరుగుతుంది. అన్ని అధికారాలు అతని వద్దే ఉంటాయి. సామాన్యంగా అతని కుటుంబము ఆ సంఘాన్ని పరిపాలిస్తూ ఉంటుంది. సంఘము వారి ఆస్తిగా భావిస్తూ ఉంటారు. సంఘాన్ని వారి ఆస్తిగా భావిస్తూ ఉంటారు. అంటే మొత్తం బైబిలుకు ఉన్న విధానము అంటే బైబిల్‌లో ఉన్న సంఘ పరిపాలన విధానము, సంఘ ప్రభుత్వ విధానానికి, లోకంలో ఉన్న విధానానికి చాలా తేడా ఉంది. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. దురదృష్టకరమైన విషయం ఒకటి నేను నేను మీకు చెప్తాను. అదేమిటంటే మాకు తెలిసిన ఒక ఆహ్, సువార్థికుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మేము వారికి ఇద్దరు పిల్లలున్నారు. "అయ్యా! మీరు దేవుని వాక్యం నేర్చుకోండి. చక్కగా ట్రైనింగ్ చేయండి. మగపిల్లలు మీ నాన్నగారు ఎంతో కష్టపడి ఈ సంఘాన్ని మరి ఏర్పరచడం జరిగింది. ఆయన చనిపోయేంత వరకు ఎంతో ప్రయాసపడ్డారు. మీరు కూడా వాక్యం నేర్చుకొని ఆయన తర్వాత ఈ పనిని మీరు నడిపిస్తే బాగుంటుంది" అనని వారిని ప్రోత్సహించడం జరిగింది. అయితే వాళ్ళేమన్నారంటే, "అలా కాదు అంకుల్. మా అమ్మాయి ఉంది కదా! మరి ఒక సువార్థికుడిని చూసి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేసి, ఈ సంఘాన్ని ఆయనకు అప్పగిస్తాం" అని వాళ్ళు చెప్పారు. అంటే ఈ సంఘాన్ని ఆయనకి అప్పగించడం, వీళ్ళు అప్పగించడం ఏంటి అంటే, సంఘాన్ని వాళ్ళు ఎలా భావిస్తున్నారంటే, సంఘం మా ఆస్తి, మా ఆస్తిని కట్నం కింద ఆయనకిస్తాము. ఆయనే ఇంక చూసుకుంటాడు. ఇటు పెళ్లి చేసినట్లు అయిపోద్ది, అటు కట్నం ఇచ్చినట్లు అయిపోద్ది. ఆయనే జీవితకాలమంతా ఈ సంఘం మీద పోషించబడుతూ ఉంటాడు అనే ఆలోచన వాళ్ళు చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అంటే సంఘము ఎవరి సొత్తు కాదు. సంఘము ఎవరి ఆస్తి కాదు. కానీ ఈరోజు లోకంలో మనం చూస్తే సంఘము వారి ఆస్తిగా భావిస్తూ ఉన్నారు. సంఘ నాయకత్వంలో, సంఘ పరిపాలనా విధానంలో, సంఘ బాధ్యతల్లో సంఘము అనేది క్రీస్తు ప్రభు యొక్క సొత్తు. ఆయన భార్య, ఆయన వధువు, ఆయన మంద, ఆయన ఆలయం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. కానీ ఈరోజు కాపరులుగా ఉన్నవారు, లేక పాస్టర్లని పిలువబడేవారు సంఘాన్ని, సంఘ ఆస్తిని వాళ్ళ సొత్తుగా భావిస్తున్నారు. ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. విజయనగరం జిల్లాలో ఒక సేవకుడు ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన అంటే మీకు అర్థం కావడానికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. ఆయనకు ఒక ముగ్గురో, నలుగురు ఆడపిల్లలు. అక్కడ సంఘము ఎంతో కష్టపడి స్థలాన్ని కొనుక్కున్నారు. స్థలాన్ని కొనుక్కుంటే ఆయన పేరు పెట్టుకున్నాడు దానికి. మంచిదే కదా! మన పాస్టర్ గారే కదా! అనుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు. ఆయన చనిపోకముందు వాళ్ళన్నారు, "అయ్యా! నీకు వృద్ధాప్యం వచ్చింది. ఎప్పుడు కాలం చేస్తావో తెలియదు. కాబట్టి సంఘాన్ని నువ్వు బ్రతికుండగానే ఇంకొకళ్ళకి ఎవరికైనా అప్పగించు. లేదా ఈ సంఘానికి చెందిన ఆస్తినంతటిని కూడా సంఘం పేరు మీద రాసేయి" అని చెప్తే ఆయన వారి మాట వినలేదు. వినకుండా నాకు ఆడపిల్లలే కదండీ ఉంది. ఏమవుతుందిలే అని చెప్పి చనిపోయాడు. తర్వాత ఆయన కుమార్తెలు వచ్చారు. ఆస్తి మొత్తాన్ని అంటే చర్చికి సంబంధించిన మొత్తాన్ని అమ్ముకొని వచ్చిన డబ్బులు తలా కొంచెం పట్టుకుపోయారు. నేను మీకు ఏం చెప్తున్నాను అంటే సంఘము ఎవరి సొత్తు కాదు. సంఘము సంఘం యొక్క బిల్డింగ్ కానీ, సంఘం యొక్క స్థలము కానీ, సంఘములో ఉండే పరికరాలు కానీ, సంఘం కోసం అవన్నీ ఎవరి ద్వారా వచ్చాయి? పాస్టర్ ఒక్కడి ద్వారా రాలేదు. సంఘము ద్వారా వచ్చాయి. కనుక సంఘము సర్వాధికారము కలిగుంటుంది. సంఘము సమాన హక్కు కలిగుంటుంది. పౌలన్నాడు, "నేను, పౌలెవడు, అపొల్లో ఎవడు, మేము పరిచారకులమే." అంటే ఇక్కడ మీరు దేవుని వ్యవసాయం అన్నాడు. మీరు ఒక ద్రాక్ష తోటైతే, ద్రాక్ష తోటలో ఆయన కలుపు తీస్తాడు, నేను పాదులు తీస్తాను, ఈయన నీళ్లు పెడతాడు, నేను మందులేస్తాను. మేము పరిచారకులం. మా జీతం మాకిస్తాడాయన. అంతేగాని సొంతదారుడెవరు అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే.
కనుక సంఘము యేసుక్రీస్తుది. కానీ ఈరోజు చాలామంది పాస్టర్లు సంఘము తమ ఆస్తిగా భావిస్తూ ఉన్నారు. సంఘాన్ని తమ సొంత స్థిరాస్తిగా భావిస్తూ ఉన్నారు. కనుక ఇది గ్రహించాలి. ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నప్పుడు, మీరు దాన్ని మేపండి, దాన్ని పోషించండి, దాన్ని కాయండి అని చెప్పాడు గానీ, దాన్ని మీరు మెయ్యండి అని చెప్పల. ఈరోజు చాలామంది సేవకులు సంఘాన్ని మేసేవాళ్ళుగా ఉన్నారు కానీ, కాసేవాళ్ళుగా లేరు. కనుక బైబిల్‌లో ఉన్న సంఘాన్ని దేవుడు ఆ సంఘ కాపరులకు, సంఘ సువార్థికులకు, సంఘ పరిచారకులకు ఎందుకు వారిని ఎందుకు పెట్టాడు ఆయనంటే, సంఘాన్ని క్షేమాభివృద్ధి జరిగించడానికి, పోషించటానికి, మేపటానికి, కాయటానికి అవసరమైతే తమ్మును తాము సంఘం కోసం ఖర్చు పెట్టాలి వాళ్ళు. అందుకే అంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళు శ్రమ పడాలి, వాళ్ళు కష్టపడాలి, వాళ్ళు పోషించాలి. ఇందులో సంఘములో కేవలము జీతాన్ని తీసుకునేవాడు ఆహ్, ఒక్కడు మాత్రమే ఉంటాడు. అతడు సువార్థికుడు. సువార్థికుడు వేరు, పెద్దలు వేరు అనే విషయాన్ని మరలా మీరు గుర్తుపెట్టుకోండి. సువార్థికుడు సువార్త ప్రకటిస్తాడు, ఇంటింటిని దర్శిస్తాడు, అందరి కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు, ఆత్మలను సంపాదిస్తాడు, సంఘానికి నడిపిస్తాడు. సంఘానికి ఎలాంటి వాక్యం కావాలో అహర్నిశలో ప్రయాసపడతాడు. ఎంతో కష్టపడతాడు. ఈరోజు కొన్ని చోట్ల పెద్దలు లేని చోట్ల పెద్దల పని కూడా సువార్థికుడే చేస్తాడు. కానీ కొందరు విశ్వాసులు సువార్థికుని ఎదురు తిరిగేవారుగా, సువార్థికుని మీద తిరుగుబాటు చేసేవారుగా, సువార్థికుని కష్టాన్ని గుర్తించని వారుగా, సువార్థికుని పట్ల అశ్రద్ధ కలిగేవారుగా, సువార్థికుని మీద నిందలు మోపేవారుగా, సువార్థికుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళుగా కనపడుతుంటారు. అలాంటి వారు కఠినంగా శిక్షించబడతారు అనే సంగతి గ్రహించాలి. సంఖ్యాకాండాన్ని మనం చూసినట్లయితే సంఖ్యాకాండంలో మోషే నాయకత్వాన్ని ఎదిరించినప్పుడు అహరోనును, మిరియామును దేవుడు గద్దించాడు. అలాగే అక్కడ మిరియాముకు కుష్టి వ్యాధిని రప్పించాడు. అలాగే కోరహు, దాతాను, అభిరాము అనే వారిని భూమి నెరవిడ్చి మిరింగివేసింది. అగ్ని వచ్చి వారిని కాల్చి బూడిద చేసింది. దేవుడు తాను ఏర్పరచుకున్న నాయకుల విషయంలో, క్రమశిక్షణ కలిగిన నాయకుల విషయంలో సంఘము పొరపాటుగా ప్రవర్తిస్తే ఆయన సహించడు. నాయకులకు తీర్పు తీర్చేవాడు దేవుడే. నాయకులకు మరి కఠినమైన తీర్పు ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. బోధకులకు మరి కఠినమైన తీర్పు ఉంటుంది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు. బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు ఉంటుంది కాబట్టి మీలో అనేకులు బోధకులు కాకుడి అంటాడు. కాబట్టి ఇది బోధ అనేది కేవలము నోటితో బోధించేది కాదు, జీవితానికి సంబంధించింది. బోధకుడు తాను సజీవ యాగంగా చేసుకుంటాడు. ఎన్నో కష్టాలు పడతాడు, కన్నీళ్లు కారుస్తాడు, పస్తులుంటాడు, అవమానాలు పడతాడు, వెలివేయబడతాడు. సువార్థికుని త్యాగం చాలా గొప్పది. సంఘ పెద్దల తయారీలో కూడా సువార్థికుడే శ్రద్ధ తీసుకుంటాడు. పరిచారకుల తయారీలో కూడా అంటే సంఘంలో అర్హతలు కలిగిన వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఒక బాధ్యత అప్పగిస్తాడు. వాళ్ళని పెద్దలుగా పెడతాడు. ఎవరిని పెద్దలుగా పెట్టాలో, ఎవరిని పరిచారకులుగా పెట్టాలో ఇవన్నీ కూడా సువార్థికుని ద్వారానే నిర్వహించబడతా ఉంటాయి. అంత పెద్ద పని సువార్థికుని. కనుక సువార్థికునికి జీతాన్ని దేవుడే ఆఫర్ చేశాడు. మీరు మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 9వ అధ్యాయంలో అక్కడ ఆయన సువార్థికుని యొక్క జీతాన్ని గూర్చి మాట్లాడతాడు. ఒకసారి మనం మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయానికి వెళ్దాం. 9వ అధ్యాయం వచ్చినట్లయితే మనం 7వ వచనం నుండి చదువుకుందాం. 7వ వచనం మనం చూస్తే, ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయునా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు, మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు. ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎట్ల కొరకు విచారించున్నాడా? కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందును ఆశతో త్రొక్కింపవలను. కాబట్టి ఇక్కడ ఆ యొక్క విషయాలన్నీ ఆయన తెలియచేస్తూ 13వ వచనంకి వచ్చేవాడు వస్తే మనము ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయం వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమును కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠముతో పాలువారై ఉన్నారనియు మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు
సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. కాబట్టి సువార్థికులకు దేవుడు జీతాన్ని నియమించాడు. సంఘ పెద్దలు వాలంటీర్లు, పరిచారకులు కూడా. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ముందు మనకి తేడా తెలియాలి. ఈ తేడా తెలుసుకొని సంఘ పెద్దలు, ఎవరు సువార్థికులు, ఎవరు అపోస్తలులు, ఎవరు ప్రవక్తలు, ఎవరు పరిచారకులు, వాళ్ళ మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? వాళ్ళకి అప్పగించబడిన బాధ్యత ఏమిటి? వాళ్ళకి ఇవ్వబడిన అర్హతలు ఏమిటి? సంఘంలో ఉన్నారో, ఆ సంఘంలో ఈ బైబిల్‌లో ఉన్న ప్రభుత్వ పరిపాలన జరుగుతుందా? లేక లోకంలో ఉన్న ప్రభుత్వ పరిపాలన జరుగుతుందా? అనేది ఈ రెండిటిని కూడా గ్రహించి, వాక్యానుసారమైన సంఘంలో, వాక్యానుసారమైన పరిపాలన క్రింద, వాక్యానుసారమైన అధికారంతో నడిపించబడినప్పుడే ఆ సంఘము క్రీస్తు తన రక్తమిచ్చి సంపాదించిన సంఘం అయుంటుంది. అందుకోసమే ఆయన రాబోతున్నాడు. అందులోనే ఆశీర్వాదాలు ఉంటాయి అనే సత్యాన్ని గ్రహించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధతో, ఓపికతో విన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను.